నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 2024. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇంకా మోడీ గారు కలిసి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎంతమంది కలిసి వచ్చినప్పటికీ జగన్ గారికి తిరిగి ఉండదండి. ఎందుకంటే జగన్ గారు చేసిన కార్యక్రమాలు అటువంటివి మా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా ఎలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. ఇంత మంచి ప్రభుత్వం, పేదలకి న్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థనేమో చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తా అంటున్నారు. అలాగే వెనకాల ఉన్న నాయకులేమో టెర్రరిస్టులు, వీళ్ళు స్లీపర్ సెల్స్ టెర్రరిస్టుల కంటే దారుణం అని అంటున్నారు. ఎలా ఉంటుంది అంటున్నారు వాలంటీర్ వల్ల? వాలంటీర్ల వల్ల ప్రజలకి చాలా న్యాయం జరుగుతుందండి. నిజంగా వాళ్ళకి లంచాలకి తావు లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయంటే అది వాలంటీర్స్ వల్లే. వాలంటీర్స్ వ్యవస్థ చక్కని వ్యవస్థ. సచివాలయం గాని వాలంటీర్స్ వ్యవస్థ గాని చక్కని వ్యవస్థ. అయితే చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నాం అంటున్నారు కానీ అదంతా మోసం. ఈ పోయిన వెంటనే ప్రభుత్వం ఏమైనా తేడా వచ్చిందా అతను వాళ్ళందరినీ తీసేసి అతను ముందు చెప్పాడు కొన్ని మాటలు, దొంగ మాటలు అవన్నీ. ఈ వేళ చెప్పినవన్నీ ఉంచుతా అనేది నిజం కాదు. అతను ఎప్పుడు అబద్ధాలతో బతుకుతాడు. అందువల్ల అతను నమ్మే ప్రసక్తి లేదు. ప్రజలు కూడా నమ్మరు, ఈ వాలంటీర్లు కూడా అసలే నమ్మరు. నిన్న సుధీర్ రెడ్డి గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాలంటీర్స్ గురించి, టెర్రరిస్టులు అంటున్నాడు. ఎట్లా? వాలంటీర్లు చక్కని వ్యవస్థను నిర్వహిస్తూ వాళ్ళు టెర్రరిస్ట్ అని వాళ్ళు ఏంటంటే ఈ చక్కని మంచి వ్యవస్థని చెడగొట్టడానికి వాళ్ళు చేసే పని తప్ప అది తప్పుడు మాటలు అవన్నీ. సుధీర్ రెడ్డి ఎవరైనా చెప్పినప్పటికీ కూడా చాలా తప్పుడు వ్యవహారం అన్నమాట. అది మంచిది కాదు. చాలా మంచి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థని నిలబెట్టుకుంటే పేదోళ్ళకి న్యాయం జరుగుతుంది నిజంగా.